తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం ఇంకా చూసుకుంటే మనకి సాంస్క్రిట్లో మన మహర్షులు ఏం చెప్పారంటే పూర్వ గ్రంథాల్లో ప్రాచీన గ్రంథాల్లో శని 5th హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. దేంట్లో అంటే కార్యహాని, ఏదైనా కనుక పని చేస్తే కార్యహాని, ఓకే, మనస్తాపం, జాతి వాద్యం కలాపం, హీన స్త్రీ భోగ సంతాప, పంచమస్తే శనవు అని చెప్పేసి పంచమ భావస్తు శని అని చెప్తూ ఉంటారన్నమాట. అంటే శని ఓవరాల్గా బ్రాడ్గా మంచి చేస్తున్నా కానీ కొన్ని విషయాలు వాళ్ళకి అంత అనుకూలంగా ఇవ్వరు. ఏం చెప్పండి, కార్యహాని, ఏదైనా పని చేస్తే అందులో ఇబ్బంది కలగటము, మనస్తాపానికి గురువు అవటం, తర్వాత వచ్చేటప్పటికి అన్నాదమ్ములతో వాళ్ళతో కోర్టు విషయాలతో కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయండి. తర్వాత హీన స్త్రీ భోగ సంతాప, మనకి అంటే ఎవరితోనో మనం పరిచయాలు పెంచుకొని లేడీస్తో, వాళ్ళు కూడా మన స్థాయికి అంటే దిగువ స్థాయిలతో పెంచుకొని వాళ్ళ గురించి మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఓవరాల్గా శని కెరీర్ పరంగా కానీ ఇంకోదానికి చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. ఓకే. 7th హౌస్లో ఏం చేస్తుంటారంటే ఈ 8th అష్టంలో గురువు ఉండటం వల్ల గురువు గారు ఇచ్చే మంచి ఫలితాలు మాత్రం మనకి సరైన రిజల్ట్ ఇవ్వవు. వాళ్ళు ఏం చెప్తున్నారు, చోరాగ్ని ఉపబ్రీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమస్తే భవేద్ గురువు అని చెప్పేసి మనకి సంస్కృతిలో మహర్షులు చెప్పారు. దీనివల్ల ఏమంటే చోరాగ్ని అంటే మీ దగ్గర థెఫ్టింగ్ జరిగే అవకాశము, నృపభీతి మీ సీనియర్లు కానివ్వండి గవర్నమెంట్ అఫీషియల్ నుంచి కానీ అనవసరమైన భయం వచ్చింది. ఆ భయంతో మీకు ఏమంటే మీ గాత్రంలో ఒక గాంభీర్యం పోతుంది, మాటలు మీరు చాలా సర్కాస్టిక్గా మాట్లాడతారు, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో అధికమైన కోపం ఎక్కువ వచ్చే అవకాశం మీకు శని కలిగిస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మెయిన్ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా వీళ్ళకి బాగా యోగ్యతనిచ్చే ప్లానెట్ ఎవరు అంటేనండి రాహు అండి. ఏ విధంగా యోగ్యతనిస్తారంటే వాళ్ళకి ధైర్య బుద్ధి, మంచి డిటర్మినేషన్గా ఉంటారు. తర్వాత వీర్య వృద్ధి, అంటే వాళ్ళు మంచి ఎనర్జెటిక్గా ఉండేసి అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. రిపునాశం సదాభవం, వీళ్ళ పైన ఎవరైనా కనుక శత్రువులు వస్తే వాళ్ళంతా వాళ్ళు నశించుకొని వెళ్ళిపోతారు. వీళ్ళకి శుభం కలుగుతుంది, వాళ్ళ ద్వారా శత్రువుల ద్వారా కూడా వీళ్ళకి శుభం కలుగుతుంది. తర్వాత గో భూమి శత్రువునాం లాభం రిపుస్థానగే ఫణి అని చెప్పేసి మనకి సంస్కృతిలో మహర్షులు చెప్పారండి. అంటే మనకి పశువుల నుంచి కానివ్వండి, భూమి నుంచి కానివ్వండి, శత్రువుల నుంచి లాభం కలిగిస్తాడు రాహు అని చెప్పేసి మనం అనుకోవాలండి. సో ఇది మనం ఓవరాల్గా మనం ఇక మిగతా ప్లానెట్స్ కనుక మనం చూసుకుంటే డిఫరెంట్ సెగ్మెంట్ మనకి ఎలా లాభం ఉంటుంది, ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం. వీళ్ళకి కెరీర్ పరంగా చాలా బాగుంటుందండి. ఫస్ట్ నెంబర్ 2 వీళ్ళు సీనియర్ల నుంచి హెల్ప్ తీసుకొని, సో సీనియర్లు వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నా బట్ ఫైనల్గా సీనియర్స్ వీళ్ళకి హెల్ప్ చేసి సీనియర్ల ద్వారా వీళ్ళు మంచిగా వృద్ధిలోకి వస్తారు. సో వీళ్ళు కోవర్కర్స్ వీళ్ళకి నుంచి ఒక బ్యాక్ బైటింగ్ చేసి గూడి పొట్టాన్ని నడుచుంటే అలా చేసేసి ఇబ్బందులు పెడతారు. బట్ వీళ్ళు సక్సెస్ఫుల్గా దాన్ని అంతా చేయించుకొని ముందుకు వస్తారండి. ఆగస్టు డిసెంబర్లో వీళ్ళకి చాలా కెరీర్లో నిలకడగా ఉండి మంచి అభివృద్ధి కనిపిస్తుందండి కెరీర్ కనుక మనం చూసుకుంటే. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ చూసుకుంటే కనుక వీళ్ళు ఫ్యామిలీతో చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. టుగెదర్ అంటే వీళ్ళే వాళ్ళ మీద వీళ్ళు గొడవ పడతారు కానీ అన్న తమ్ముడితో వాళ్ళు మాత్రం వీళ్ళతో గొడవ వచ్చే అవకాశం లేదండి. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. వాళ్ళు కనుక బిజినెస్ కనుక చేస్తుంటే ఫ్యామిలీ బిజినెస్ అంతా బాగా కలిసి పెట్టుకొని ఉండేసి బిజినెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు. క్వారల్స్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని దయచేసి అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే వీళ్ళే వాళ్ళ మీద అనవసరంగా కోప్పడుతూ ఉంటారు తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏమీ లేదని చెప్పుకోవాలండి. బట్ ఓవరాల్గా ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్గా బాగుంటాయని మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకా మనీ రిలేటెడ్ గురువు గారు మనకు వచ్చేటప్పటికి వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ రాహు ఉండటం వల్ల కేతు ఉండటం వల్ల ఓవరాల్గా ప్రాస్పరస్ బాగుంటుంది. ఫ్యామిలీలో టైంకి ఉంది. మనం ఇందాక కూడా చూసుకున్నాం కదండి, మనీ వచ్చేటప్పటికి 2 8 ఉన్నా కానీ టయానికి డబ్బు వస్తుందండి. టయానికి డబ్బు వస్తుంది, బట్ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి కానీ ఆ తర్వాత కూడా డబ్బులు అయితే వస్తూ ఉంటుందండి, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళకి మే ఆగస్టు వచ్చేటప్పుడు ఫైనాన్షియల్గా బాగా టఫ్గా ఉంటుంది, బట్ మిగతా టైంలో బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఆగస్టు తర్వాత కూడా ఆ తర్వాత కొంచెం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏమంటే ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉంటాయి, బట్ ఏదో విధంగా ఇంపార్టెంట్ పనులకి డబ్బులు అందుతూ ఉంటుందండి. హెల్త్ వచ్చేటప్పుడు మోడరేట్గా ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అండి కొంచెం సున్నితమైన రోగం వాళ్ళకి వచ్చేస్తుంది, కొంచెం ఇబ్బంది బట్టి వెళ్ళిపోతుంది. అంటే సీరియస్గా ఏదైతే కాదు దాని గురించి కొంచెం హెల్త్ రిలేటెడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. బట్ ఓవరాల్గా హెల్త్ బాగుంది, మోడరేట్ అని చెప్పుకోవాలన్నమాట. మనకు వచ్చేటప్పటికి గురువు గారు అష్టమంలోకి వెళ్ళిపోవడం వల్ల విద్యార్థులకు చాలా టఫ్ టైం, జ్ఞాపక శక్తి ఉండదు. తర్వాత విదేశీ వాళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీట్ జీటీ ఇవన్నీ రాస్తాం కదండి, ఎంసెట్ కొంచెం కాంప్లికేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కరెక్ట్ అండి, వాళ్ళకి గురువు అనుకూలంగా లేవు కాబట్టి. బట్ మనకి స్పోర్ట్స్ పీపుల్కి క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అగ్రికల్చరల్ వాళ్ళకి 2 పంటలు వేస్తే 2 పంటల మీద లాభం వస్తుందండి, బాగుంటుంది. గృహ నిర్మాణాలు, తర్వాత హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్, గృహంలో జరిగే వాటిని గురించి బాగా బెనిఫిట్ ఉంటుంది. కౌలుకి రైతులు కనుక తీసుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. వాడు కౌలంతా తీర్చేస్తాడు. మనకి చేపలు రొయ్యలు ఈ టైప్కి సంబంధించి ఏమైనా కొనని కోళ్ల ఫారం గురించి కానీ వాళ్ళకి చాలా లాభం వచ్చే అవకాశం ఉందండి. ఓవరాల్గా తులారాశి వారికి మనం ఏ విధంగా చూసుకున్నా ఒక
ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అండ్ దాంతోపాటు ఫినాన్షియల్గా కొంచెం ఆగస్ట్ మంత్ ఆ టైంలో కొంచెం దెబ్బతినే అవకాశం ఒకటి కనిపిస్తుంది. అండ్ ఆఫీస్లో చూసుకుంటే కొన్ని అవతల వాళ్ళ కొలీగ్స్తో వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఓవరాల్ పిక్చర్ అయితే బాగుంది. వీళ్ళకి ఏమైనా మనం రెమెడీస్ సజెస్ట్ చేయొచ్చు? సో 2 రకాలు 3 రకాల రెమెడీస్ చేయటండి. ఒకటి వీళ్ళు గురువుగారు ఇబ్బంది పెడతారు కాబట్టి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానివ్వండి చదువుకోవాలండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. శివుడి గుడి మీద శని మనకి గురువారం తర్వాత ఇంకా ఏమంటే వాళ్ళు ఆశ్రమాల మడి తిరిగినా కానివ్వండి, యోగా మెడిటేషన్ చేస్తున్నా కానీ సాయంత్రం పూట ఈవినింగ్ అయితే ఇలాంటి మార్నింగ్ టైం అయితే స్పిరిచువల్ బుక్స్ ఏమైనా చదువుకుంటే వాళ్ళు బాగుంటుందండి, జ్ఞానానికి వచ్చేస్తూ ఉంటుందండి. షూర్ సార్. చెప్పినట్టుగానే ఈ రెమెడీస్ పాటిస్తూ కొంతమంది ఏంటంటే జాతకరీత్యా కొంత మారిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఏవైతే ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకుంటూ ఉంటామో టైంని బట్టి, డేని బట్టి, డేట్ని బట్టి మారుతూ ఉంటుంది. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా లేదా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనకధార హోమం మనం ఈ మంత్ ఎండ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం కాబట్టి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్న వివరాలు ఏంటి అసలు? 2 అండి. ఒకటి ఈ మన మహర్షులు మాకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు ఆస్ట్రాలజీ ఫామ్లో. ఎందుకంటే మనం పుట్టిన వెంటనే కొన్ని డిఫాల్ట్ కష్టాలు నష్టాలతో దుఃఖంతోనే పుడుతూ ఉంటాం. మరి దుఃఖపడుతూనే ఉండాలా, ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందంటే దానికి వేదాలకు సృష్టించారండి. ఆ వేదాల్లో స్త్రీ సూక్తం అని, పురుష సూక్తం అని అన్ని రకాల మంత్రాలని ఇచ్చారు. భయపడుతున్నాం ఆ దుర్గా సూక్తం అని చెప్పేసి ఇలా భగవద్గీత ఎన్నో ఇచ్చేసారండి. అవి మనం చేసుకొని మనకు సంబంధించిన ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది మనకు సంవత్సరం ఈ టైప్ రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుంటే సగం రెమెడీ అయిపోతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది అందరూ ఈ జ్ఞానం నేర్చుకోవాలి. సో ఇది మనం ప్రతి ఇంట్లో ఒక వేదిక అస్ట్రాలజరు వేదిక జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉండాలి. 3 వచ్చేటప్పటికి మనకి ఈ ధనానికి సంబంధించిన బాధలు చాలా కష్టమైన బాధలండి. వీళ్ళకి కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బిజినెస్ పీపుల్ కానీ ఇంకొక విధంగా ధనానికి ఇబ్బంది పడుతూ ధనానికి ఏ విధంగా రావాలి చేయట్లేదు, ఎంత కష్టపడినా లాభాలు రావట్లేదు, రుణ బాధలు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటే కనుక మనం వాళ్ళ గురించి ఏం చేస్తామంటే ప్రాపర్ ఆథెంటిక్గా, అంటే చాలామంది చేస్తూ ఉండొచ్చు. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసండి, స్టార్టింగ్ ఫ్రమ్ మన వేదాల నుంచి, స్తోత్రాల నుంచి, పురాణాల నుంచి, తర్వాత మహర్షులు మన గురువులు ఆదిశంకరాచార్యులు ఇట్లా చాలా అన్నీ తీసుకొని వాటినన్నిటికీ మనకు ఒక పాశుపత్రం లాగా చేసుకొని మనకు ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసాం. దానికి కనకధార అని ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అంటే ఎవరైతే ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ముందు చెప్పుకునే కనుక ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే దీనికి కనుక 1/2 డే ప్రోగ్రామ్ పెట్టామండి, అటెండ్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి పటాపంచలు అయిపోయేసి ధనాభివృద్ధి జరుగుతుంది. ధనాభివృద్ధి జరగాలని ఉద్దేశం ఇది స్టార్ట్ చేసామండి. మెయిన్ ఏమవుతుందంటే చాలా మంది మేము వెళ్తున్నాం చేస్తున్నా కానీ అయినా రిజల్ట్ రావట్లేదు. ఏమవుతుందంటే అక్కడ ఏదైనా మంత్రం చదివినా కానండి ఆ మంత్రం వాళ్ళు సంపుటీకరణ చేసినా కానీ ఆ మంత్రానికి సంబంధించిన ఉపాసన చేసిన వాళ్ళు ఉండాలండి. ఆ మంత్రాన్ని చాంట్ చేసి ఆ దేవతని ఉపాసన చేస్తూ అలాంటి వాళ్ళు కనుక హోమాలు చేస్తేనే మనకు కలిసి వస్తుందండి. సో ఈ అదనంలో ప్రొసీజర్ కూడా తెలిసి ఉండాలండి. ఏదో చేసామన్నట్లు కాకుండా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆ ప్రొసీజర్ కూడాను ప్రాపర్ ప్రొసీజర్లో తర్వాత మంత్రోపతి చేసిన వాళ్ళు పండితుల సమక్షంలో ప్రాపర్గా చేస్తే ప్రతిదీ రిజల్ట్ వస్తూనే ఉంటుందన్నమాట. ఈ లోపాన్ని మేము గుర్తించేసి ఇది స్టార్ట్ చేసామండి. తప్పకుండా చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో పర్సనల్గా ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కనకధార హోమానికి సంబంధించి ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదా జాతకరీత్యా జాతకం గురించి తెలుసుకోవాలి అనుకున్నా, రెమెడీస్ ఫాలో అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.